కైలాసపర్వతం పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఓవైపు కోట్లాది మందికి ఆరాధ్యదైవం, మరోవైపు ఎవ్వరూ ఎక్కలేని ఒక పెద్ద మిస్టరీ. అసలేంటా రహస్యం? ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉందండి. కైలాసం ఏమీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కాదు. మరి ఎందుకు దాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ అధిరోహించలేకపోయారు? చూశారా, ఈ ఒక్క ప్రశ్న చుట్టూ ఎన్ని కథలు అల్లుకుపోయాయో. కొన్నేమో అదంతా దైవశక్తి అంటాయి, మరికొన్నేమో ఇది గ్రహాంతరవాసుల టెక్నాలజీ అని వాదిస్తాయి. ప్రధానంగా చూస్తే 2 రకాల వాదనలు బలంగా వినిపిస్తాయి. ఒకటి, ఇది ఏలియన్స్ కట్టిన ఒక భారీ పిరమిడని. రెండోది, లేదు ఇది పూర్తిగా ప్రకృతి చేసిన ఒక అద్భుతం అని. మరి ఈ రెండింటిలో ఏది నిజం, ఏది కల్పన? పదండి లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదట ఈ పర్వతాన్ని ఎందుకు జయించలేకపోయారో చూద్దాం. ఆ తర్వాత సంచలనం సృష్టించిన దేవతల నగరం థియోరీ గురించి తెలుసుకుందాం. అక్కడితో ఆగకుండా టైమ్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కథలు, వాటి వెనుక సైన్స్ ఏం చెబుతోందో కూడా చూద్దాం. ఫైనల్గా ప్రకృతి అసలైన అద్భుతాలు ఏంటో, ఈ పర్వతం పట్ల మానవాళి ఎందుకంత గౌరవం చూపిస్తుందో చర్చిద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. జియాలజికల్గా అంటే భూగర్భ శాస్త్రం పరంగా ఈ పర్వతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కైలాస పర్వతం నిజానికి ప్రధాన హిమాలయాల్లో భాగం కాదట. అవును, ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా ఎంతో పురాతనమైన ట్రాన్స్ హిమాలయన్ పర్వత శ్రేణికి చెందింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల కిందమే ఒకే ఒక్క పెద్ద రాతి నిర్మాణంలా భూమి నుంచి పైకి లేచిందన్నమాట. దాని ఆకారం, దాని నిర్మాణం, ఇలాంటి ప్రత్యేకతల వల్లే రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. సరిగ్గా ఇక్కడే 1999లో డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ అనే ఒక రష్యన్ కంటి డాక్టర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి ఒక థియరీని తెరపైకి తెచ్చారు. ఆయన చెప్పింది వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. కైలాసం అసలు పర్వతమే కాదట, అదొక భారీ మనుషులు కట్టిన పిరమిడని చెప్పారు. అంతేకాదు, దాని 4 ముఖాలు సరిగ్గా 4 దిక్కుల వైపు తిరిగి ఉన్నాయని, దాని చుట్టూ 100కు పైగా చిన్న చిన్న పిరమిడ్లున్నాయని, ఆ పెద్ద పిరమిడ్ లోపల బోలుగా ఉండి అక్కడ మానవజాతి జన్యునిధి భద్రంగా దాచి ఉందని ఆయన వాదించారు. ఈ మొత్తం కాంప్లెక్స్కే ఆయన దేవతల నగరమని పేరు పెట్టారు. చూసారా, ఈ ఒక్క స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో. మనం సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నదానికి ఈయన చెబుతున్నదానికి అసలు సంబంధమే లేదు. ఇది పూర్తిగా భిన్నమైన ఒక చరిత్రను మన ముందుంచింది. వెల్, ఈ పిరమిడ్ కథ ఇక్కడితో అయిపోలేదు. దీనికి ఇంకో డైమెన్షన్ కూడా యాడ్ అయింది. అదేంటంటే, ఈ ప్రాంతం సమయాన్ని అంటే టైంను కూడా కంట్రోల్ చేస్తుందని కొన్ని బలమైన నమ్మకాలు పుట్టుకొచ్చాయి. ఏంటవి? చూద్దాం రండి. ఈ విషయంలో ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. కొంతమంది సైబీరియన్ క్లైంబర్స్ కైలాసం దగ్గరకు వెళ్లారట. అక్కడ వాళ్లు గడిపింది కొన్ని గంటలే, కాని వాళ్ల వయస్సు కొన్ని దశాబ్దాలు పెరిగిపోయిందట. ఆ తర్వాత కేవలం ఏడాదిలోనే వృద్ధాప్యంతో చనిపోయారని చెబుతారు. ఈ కథ ముల్దాషేవ్ పుస్తకం వల్లే బాగా పాపులర్ అయింది. దీని ప్రకారం కైలాసం దగ్గర టైం చాలా ఫాస్ట్గా నడుస్తుందన్నమాట. మరి దీనికి సైంటిఫిక్ కారణం ఏమైనా ఉందా అని అడిగితే, ముల్దాషేవ్ దీనికొక సూడో సైంటిఫిక్ అంటే శాస్త్రీయంగా నిరూపణ కాని వివరణ ఇచ్చారు. ఆ పర్వతం మీద లోపలికి వంగి ఉన్న రాళ్లున్నాయట. అవి కోజీరేవ్ మిర్రర్స్ లాగా పనిచేస్తాయట. అంటే ఏంటంటే, ఈ అద్దాలు టైం ఎనర్జీని ఒకేచోట ఫోకస్ చేసి కాలాన్ని కుదించి వేగంగా గడిచేలా చేస్తాయని ఆయన సిద్ధాంతం. ఓకే, ఇప్పటిదాకా మనం పురాణాలు, సిద్ధాంతాలు, కథలు ఇలా చాలా విన్నాం. ఇప్పుడొక పని చేద్దాం. కాసేపు వీటన్నింటినీ పక్కన పెట్టి సాక్ష్యాల వైపు చూద్దాం. ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, ఏది నిజమో తేల్చుకుందాం. ఈ మిస్టరీకి సంబంధించి అత్యంత పాపులర్ అయిన ఒక క్లెయిమ్ ఏంటంటే, నాసా శాటిలైట్లు కైలాసం దగ్గర ఒక వింతైన, రహస్యమైన ఎనర్జీ ఫీల్డ్ను గుర్తించాయని, లేదా పర్వతంపై ఒక ముఖాన్ని చూశాయని చెబుతారు. దీనికి ఆధారంగా ఇంటర్నెట్లో ఒక ఫోటో తెగ్గ వైరల్ అయింది కూడా. ఆ ఫోటోలో పర్వతం చుట్టూ నీలం, ఎరుపు రంగుల్లో ఏదో శక్తి ప్రసరిస్తున్నట్టు కనిపిస్తుంది.
కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అసలు నాసా తీసిన ఒరిజినల్ శాటిలైట్ ఇమేజ్ చూస్తే అక్కడ అలాంటి గ్లో గానీ ఎనర్జీ ఫీల్డ్ గానీ ఏమీ లేదు. అదొక మామూలు మంచు పర్వతం ఫోటో. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటి? వైరల్ అవుతున్న ఇమేజ్ ఫోటోషాప్ చేయబడింది లేదా ఫాల్స్ కలర్ థర్మల్ ఇమేజ్ అయ్యుండొచ్చు. సరే, మరి ఆ జుట్టు గోళ్ళు వేగంగా పెరగడం సంగతేంటి అనే డౌట్ రావచ్చు. వాస్తవానికి అదొక ఆప్టికల్ ఇల్యూషన్, అంటే కంటికి కలిగే భ్రమ. అంత ఎత్తులో గాలి చాలా పొడిగా చల్లగా ఉంటుంది కదా, దానివల్ల మన శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి చర్మం కొద్దిగా ముడుచుకుంటుంది. అలా చర్మం వెనక్కి వెళ్లడం వల్ల జుట్టుగోళ్లు బయటకు పెరిగినట్టుగా కనిపిస్తాయంతే. ఇక పైకి ఎక్కేవాళ్లను ఏదో అదృశ్యశక్తి ఆపేస్తుంది, వాళ్లకి భరించలేని తలనొప్పి, కళ్ళు తిరగడం, భ్రాంతులు కలుగుతాయని అంటారు కదా. దాని వెనక ఉన్నది కూడా అతీంద్రియ శక్తి కాదు. దాన్ని అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ లేదా ఏఎంఎస్ అంటారు. అంత ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. దానివల్ల మెదడుకు వాపు వస్తుంది. దాన్నే హెచ్ఏసి అంటారు. ఈ తలనొప్పి, కళ్ళు తిరగడం అన్నీ దాని లక్షణాలే. నిజానికి ఐన్స్టైన్ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు టైం కొద్దిగా వేగంగా నడుస్తుంది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. కానీ ఎంత వేగంగా? కైలాసం మీద ఒక 12 గంటలు గడిపితే టైంలో వచ్చే తేడా కేవలం 30 నానోసెకండ్లు. అంటే ఆలోచించండి, ఒక సెకండ్లో 100 కోట్ల భాగాల్లో 30 భాగాలు. దాన్ని మనం గమనించటం అసాధ్యం. సో ఇప్పటివరకు మనం కల్పనలను, సోడో సైన్స్ను పక్కన పెట్టాం. అంతమాత్రాన కైలాసం గొప్పతనమేమీ తగ్గదు. ఎందుకంటే అక్కడ నిజంగానే ప్రకృతి సృష్టించిన అద్భుతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఆ పర్ఫెక్ట్ పిరమిడ్ షేప్ ఎలా వచ్చింది? దీనికి కారణం ఏలియన్స్ కాదు, ఫ్రాస్ట్ వెడ్జింగ్ అనే ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ న్యాచురల్ ప్రాసెస్. చూడండి, పగటిపూట మంచు కరిగి నీళ్లుగా మారి రాళ్ల పగుళ్లలోకి వెళ్తాయి. రాత్రికి చలికి ఆ నీళ్లు గడ్డకడతాయి. నీళ్లు గడ్డకట్టినప్పుడు వ్యాకోచిస్తాయి కదా, అలా ఆ పగుళ్లను ఇంకా పెద్దవి చేస్తాయి. ఇది ఒకరోజు 2 రోజులు కాదు, లక్షల సంవత్సరాలుగా ఇలా జరగడంతో ఆ రాయి నెమ్మదిగా ఖచ్చితమైన పిరమిడ్ ఆకారంలోకి చెక్కబడింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న 2 సరస్సులు కూడా ఒక అద్భుతమే. ఒకటి మానస సరోవరం, రెండోది రాక్షస్థాల్. మానస సరోవరంలోని నీరు స్వచ్ఛంగా, తీయగా ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి గంగాచూ అనే ఒక కాలువ ద్వారా నీళ్లు బయటకు ప్రవహిస్తూ ఉంటాయి. దీన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. దీనివల్ల నీటిలో ఖనిజాలు పేరుకుపోవు. కాని రాక్షస్థాల్ సరస్సు అలా కాదు. దానికి బయటకు వెళ్లే మార్గమే లేదు. ఇదొక క్లోజ్డ్ సిస్టమ్. దాంతో నీళ్లు ఆవిరైపోయి ఖనిజాలు, లవణాలు అక్కడే పేరుకుపోయి అది ఉప్పునీటి సరస్సుగా మారిపోయింది. అయితే జియాలజీ, మిస్టరీలు, సైన్సు వీటన్నింటికంటే కూడా ఒక ముఖ్యమైన, శక్తివంతమైన కోణం కైలాసం కథలో ఉంది. అది మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం గురించి. అది గౌరవం గురించి. చరిత్రలో కైలాసాన్ని ఎక్కడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి, లేదా కనీసం ఆలోచనలు జరిగాయి. 1926లో హ్యూ రట్లెడ్జ్ అనే బ్రిటిష్ క్లైంబర్ దాని ఉత్తరముఖం చూసి ఇది ఎక్కడం అసాధ్యం అని తేల్చేశారు. ఆ తర్వాత 1980లలో ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు రెయిన్హోల్డ్ మెస్నర్కి ఎక్కే అవకాశం వచ్చింది. కాని ఆయన నైతిక కారణాల దృష్ట్యా దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇక 2001లో చైనా ప్రభుత్వం ఒక స్పానిష్ టీంకి పర్మిషన్ ఇచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నిరసనల ఘాటికి ఆ పర్మిషన్ను వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని ఎక్కడంపై అధికారికంగా నిషేధముంది. ఆ సందర్భంలో రెయిన్హోల్డ్ మెస్నర్ అన్న మాటలు చాలా లోతైనవి. ఆయనేమన్నారంటే, మనం ఈ పర్వతాన్ని జయిస్తే ప్రజల ఆత్మలలోని దేనినో జయించినట్లే. చూడండి ఎంత గొప్ప మాటో! కైలాసమనేది కేవలం ఒక రాతి శిఖరం, ఒక భౌతిక సవాలు కాదు. అది కొన్ని 100 కోట్ల మందికి విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. అందుకే కైలాసం యొక్క అసలైన అద్భుతం, దాని అసలైన రహస్యం గ్రహాంతరవాసులో, కాలయంత్రాల్లోనూ లేదు. మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని జయించాలి, గెలవాలి, మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకునే ఈ ప్రపంచంలో కొన్నింటిని మాత్రం జయించకూడదు, వాటిని గౌరవించాలి అని మానవాళి తీసుకున్న ఒక గొప్ప సామూహిక నిర్ణయంలో ఉంది. ఆ గౌరవమే కైలాసం యొక్క నిజమైన మిస్టరీ.